లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారణ జరపనున్నారు. సిబిఐ ఈడీ కవితను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె లాయర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. కవితకు ఈ కేసుతో ఏ సంబంధం లేదని వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరారు. రెండు కేసుల్లో కవితకు బెయిల్ వస్తేనే తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక కేసులో బెయిల్ వచ్చి మరో కేసులో రాకపోతే కవిత తిహార్ జైల్లో ఉండాల్సిందే. ఒకవేళ ఢిల్లీ హైకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారణ జరపనున్నారు. సిబిఐ ఈడీ కవితకు అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె లాయర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. కవితకు ఈ కేసుతో ఏ సంబంధం లేదని వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరారు. రెండు కేసుల్లో కవితకు బెయిల్ వస్తేనే తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక కేసులో బెయిల్ వచ్చి మరో కేసులో రాకపోతే కవిత తిహార్ జైల్లో ఉండాల్సిందే. ఒకవేళ ఢిల్లీ హైకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, హైకోర్టులో ఎటువంటి తీర్పు వెలువరించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఇక ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు కవితకి సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. మరి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ పిటిషన్లకు సంబంధించి డెసిషన్ ఇవ్వబోతున్నారు. విచారించి ఏ రకమైన డెసిషన్ ఇస్తారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొని, ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ అరెస్టు చేసిన తర్వాత తన అరెస్ట్ సవాల్ చేస్తూ కవిత లోవర్ కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. లోవర్ కోర్టులో బెయిల్ రాలేదు ఆమెకి. లోవర్ కోర్టులో ట్రయల్ కోర్టులో బెయిల్ రాకపోతే ఆమె లాయర్లు హైకోర్టుకు అప్లై చేశారు, బెయిల్ పిటిషన్ వేశారు. హైకోర్టులో రెండు బెయిల్ పిటిషన్లు కూడా ఈ రోజే ఉన్నాయి. మరి ఆమె జ్యుడిషియల్ రిమాండ్ వచ్చి జూన్ 3 వరకు ఉంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కానీ రెండు కేసుల్లో కూడా ఆమెకి బెయిల్ ఇవ్వాలి, ఇస్తేనే ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక కేసులో బెయిల్ ఇచ్చి ఒక కేసులో బెయిల్ రాకపోతే వెనక్కి వచ్చే తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కవిత లాయర్లు అయితే మాత్రం స్ట్రాంగ్ గా వాదన వినిపించనున్నారు. మరి అదే సిబిఐ కూడా స్ట్రాంగ్ గా తన వాదన వినిపించింది. కవితకు బెయిల్ ఇస్తే ఆమెకి తారుమారు చేసే అవకాశం ఉంది, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా చాలా వరకు కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్ట్రాంగ్ గా తమ వాదన వినిపించబోతుంది హైకోర్టులో. మరి అదే జరిగితే బెయిల్ రావడం కష్టమవుతుంది. మరి రాకపోతే కవిత లాయర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించి అక్కడి నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయం కానీ, సంజయ్ సింగ్ కానీ, అభిషేక్ బోయినపల్లి కానీ ఇప్పటిదాకా ఎవరెవరైతే బెయిల్ మీద బయటకు వచ్చారో అందరికి కూడా సుప్రీంకోర్టు నుంచే బెయిల్ వచ్చింది ఈ కేసులో. సో కవితకు కూడా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.